భయంకరంగా వచ్చేసింది అప్పుడే. పిండిని బట్టి ఇలా కొంచెం కొంచెమే వేసుకుంటాం. పెళ్ళైన కొత్తల్లో ఇంకా వేరే పొద్దున్నే కాకి సందేశం పంపించింది నాకు. హలో హాయ్, నేను సుమతి, వెల్కమ్ టు సుమలెక్స్. ఇది పోయిన నెలలో అండి, వర్షం పడుతూనే ఉంది. అప్పటి నుంచి వర్షాలు వస్తూనే ఉన్నాయన్నమాట. అలా వర్షం పడుతూ ఉండే లోపల మా అలెక్స్ ఏమో లేవలేదు. వర్షం వస్తూనే ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. ఎందుకంటే లేచి షాప్కి వెళ్లకుండా అలా పడుకొని ఉండడానికి వర్షం పడుతూనే ఉండాలనుకుంటున్నాడు అనమాట. అలెక్స్ ఇన్నర్ ఫీలింగ్ అది. ఇక ఇదిగో నేనేమో టీ కోసమని పాలు తీసుకెళ్తూ ఉన్నాను. అంటే ఫ్రిడ్జ్ ఈ ఇంట్లో ఉంటుందండి, మామూలుగా వంట రూమ్లో స్పేస్ లేదన్నమాట, పెట్టుకోవడానికి అవకాశం లేదు. అందుకే లోపల పెట్టుకుంటాను అన్నమాట. ఇక అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఏదైనా తీసుకెళ్ళాలంటే అలా తీసుకెళ్ళాలి. అందులోనూ వర్షం పడుతుంది కదా. వర్షానికి వేడి వేడి ఛాయ్. టైం 8:20. మంచిగా అల్లము, అలాగే 2 యాలకులు కూడా అండి. కొంచెం రోజు ఏమి యాలకులు వేయను, అల్లం ఎప్పుడైనా తక్కువైతే యాలకులు వేసుకుంటా. కానీ ఈరోజు మంచిగా బాగా జలుబు చేస్తుంది. అందుకే అన్ని మసాలా టీ, యాలకులు, అలాగే అల్లము, అలాగే దాల్చిన చెక్క, సినమిన్. సో ఇవన్నీ వేసి మంచిగా చాయ్ పెట్టేసుకున్నాము. ఈ వర్షానికి కానీ పొంగిపోయిందనుకో ఇంకా క్లీన్ చేయడమే సరిపోతుంది. ఇప్పుడే టీ పొడి అయిపోయిందండి. కింద పోతుంది. ఇదిగో ఇలాంటివి జరుగుతాయి. ఇలా పట్టుకొని చేసి దీంట్లో స్పూన్ ఉంది, అది కూడా కిందకు పోయింది. ఇది కూడా తీసా కొంచెం పైకి, మొత్తం కిందకి వెళ్ళిపోయింది. ఓయ్ లేరా, ఆ పక్కనే అలెక్స్ కూడా ఉన్నారు. కానీ ఆయన వద్దంట, తీవాగా బాగాలేదు ఇప్పుడే. ఫ్యానీ నాకు ఒక్క ఫ్యానీ. అలెక్స్ ఎంత వర్షం, రాత్రి నుంచి వర్షమేనండి. అయినా అంటే మొన్న 2 రోజులు తుఫాన్ అన్నారు కదా, 2 రోజులు వర్షం బాగా వచ్చింది. 3వ రోజు గాలి తుఫాను బీభత్సం అన్నారు. కానీ ఆ రోజు అయితే రాలేదు. కానీ 2 డేస్ కొంచెం గ్యాప్ ఇచ్చేసింది. ఒంట్లో ఒక రకమైన ఉబ్బరం ఉంటుంది, అంటే తెలిసిపోద్ది అన్నమాట, మన శరీరం తెలిసిపోద్ది. సో అలాంటప్పుడు వర్షం ఉంది అని అంటారు పెద్దవాళ్ళు. అదే అలెక్స్తో అన్నా నేను. అలెక్స్ వర్షం ఉందరా, బాగా మంచిగా ఉప్పు కనిపిస్తుంది వాతావరణం అంటే. అది రాత్రి అంతా వర్షమే. మొన్నటి రాత్రి కూడా కొంచెం వర్షం వచ్చి ఆగింది. కానీ రాత్రి ఏకోజామున చాలా ఏకోజామున చేశారు. రాత్రి కూడా వస్తూ ఉంది. అది కథ. అప్పుడే వాన, అప్పుడే ఎండ. ఎండ చూడు భయంకరంగా వచ్చేసింది. అప్పుడే వర్షం వస్తుందని ముడుక్కోవాలనుకున్నాడు. ఇక్కడ బోండాలు చేసుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి చేసుకోవాలనుకుంటున్నాను. నైట్కి డిన్నర్లేకి 4-5 డేస్ నుంచి అనుకుంటూ ఉన్నా బోండాలు చేసుకోవాలని. ఇక ఈరోజు చేసేసుకుంటున్నా. ఇది కొంచెం పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నా, సాల్ట్, సోడా, ఉప్పు, దోశ పిండి అండి. ఇది కొంచెం మైదా కొద్దిగానే వేయాలండి, మైదా పిండిని బట్టి. అంతే చాలు.
ఒక 2 స్పూన్లు అనుకోండి, 2 స్పూన్లు. ఇదిగో పచ్చిమిరపకాయ, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, ఈ 3 కలిపి వేస్తున్నా. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు, నాకు వద్దు, నేను వేసుకోలేదులే. అసలు ఈ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కూడా అంగట్లో అయితే వేయరు కదా, మామూలు ఉట్టి పిండితో చేసేస్తారు. కానీ మనం ఇంట్లో కాబట్టి కొంచెం వేసుకున్నాం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ. ఎప్పుడైనా క్రిస్పీగా రావాలంటే మైదాని బట్టే ఉంటుందండి. మైదా ఎక్కువ వేసేయకూడదు, కొంచెమే వేసుకోవాలి, అప్పుడే క్రిస్పీనెస్ వస్తాయి అన్నమాట, క్రిస్పీగా వస్తాయి. మైదా ఎక్కువ వేసుకున్నారనుకోండి మెత్తగా వస్తాయి అన్నమాట, దూదిలాగా. సో అలా మైదా తక్కువ వేసుకోవాలి. మా ఇద్దరికే కాబట్టి కొంచెమే చేసుకుంటున్నా, మా ఇద్దరికి సరిపోయే అంతవరకు. ఉల్లిపాయ కూడా కొద్దిగానే వేసుకున్నా, హాఫ్ ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నా. పిండి మరీ జారుగా ఉంది, అందుకే ఇంకొంచెం మైదా వేసుకుంటున్నా. అంటే దోశ పిండిలో వాటర్ ఎక్కువ ఉన్నాయన్నమాట, అందుకే కొంచెం జారుగా ఉంది, అందుకే ఇంకొంచెం వేసుకుంటున్నా, 1 స్పూన్ అంతే. కలిపేసాను, కొద్దిసేపటి తర్వాత చేసుకున్నా. అలాగే 2 దోశలు కూడా వేస్తున్నాను అలెక్స్ కోసమని. అంటే 2 దోశలు అలాగే 2 బోండాలు తింటాడని ఒక 2 దోశలు వేసేస్తున్నాను అన్నమాట. బోండాలు వేసేస్తున్నా. కొద్దిగానే వేసుకుంటానండి, అంటే ఆయిల్ తక్కువ వేసుకుంటాను అన్నమాట, అందుకే కొంచెం వేసుకుంటాను. ఇదిగో ఇలా కొంచెమే వేసుకుంటా, ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా కాల్చుకుంటా అన్నమాట. ఈ రౌండ్గా రాలేదనుకోబాకండి, షేప్ కాదండి మెయిన్ టేస్ట్. అంటే మైదా ఎక్కువ వేసామనుకోండి కొంచెం రౌండ్గా వస్తాయి, అలాగే మెత్తగా వస్తాయి అన్నమాట, అందుకే ఇలా వేసుకుంటాను అన్నమాట. కొంచెం ఇట్లా, ఇదిగో ఒక వాయి తీసేసాను, 5 అవుతాయి చూడండి, క్రిస్పీగా భలే ఉంటాయిలే. అందులోనూ సోడా పిండి కూడా కొంచెం లైట్గా వేసాయి, ఎక్కువ వేయలేదు. ఇలా ఆయిల్ తక్కువ వేసుకున్నందువల్ల కూడా కొంచెం అంటే ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట, లేదంటే రౌండ్గా వస్తాయి. అంటే మేమే కదా ఇంట్లో, మేము తినేదానికే కదా, ఎలా ఉన్నా పర్లేదు లేనని ఇలా వేసుకుంటాం అన్నమాట. ఎక్కువ అనుకోండి, ఆయిల్ ఎక్కువ వేసుకొని అలా వేసుకున్నాం అనుకోండి ఏం అతుక్కోవు, రౌండ్గానే వస్తాయి. సో ఇవన్నమాట సంగతి. ఇదిగోండి మొత్తం నేను ఇగో కరకరలాడే బోండాలు, ఇదిగోండి చట్నీ, రెడ్ చట్నీ, అలాగే వైట్ చట్నీ కూడా, ఎర్రకారము అలాగే చట్నీ. సో ఇప్పుడు తినేటివే అన్నమాట కరకరలాడే బోండాలు. అలక్స్కి 2 దోశలు కూడా వేసానని చెప్పాను కదా, అలక్స్ కోసం ఇది. ఎవరైనా అన్నం తినేటప్పుడు చొక్కాని పైకి మళ్ళించుకుంటారు, ఇక్కడ మా అలక్స్ కిందకి తీసేసుకుంటాడు అనమాట వీడియో పెడితే, అందుకే నేను నవ్వుతున్నాను. మా అలక్స్ అలా కూర్చొని ఉంటే బుద్ధుడిలాగా నాకు భలే నవ్వు వస్తుంది. ఇదిగోండి ఇదన్నమాట అలక్స్ ప్లేటు. చట్నీ ఇంతే అనుకుంటారు, అంతేం కాదు, ఇంత తినేస్తాం. ముందుకు జరుపుకో, ఏం కాదు. వేరే తెచ్చినాను.
దోశ. చెవులకు నీళ్ళు పడ్డాయి స్నానం చేసాడు. బెండప్పు పొద్దునంతా తిట్టాడు, ఇప్పుడు కూడా తిడుతున్నాడు వచ్చి. అంతా బెండప్పే. అందరు చూస్తారని అబ్బాయి ఎంత ప్రేమ అనుకుంటారు సుమతి అంటేని. ఇదే పైకే బా కరకర క్రిస్పీగా చెవులకు నీళ్ళు కొనాలి, గుప్పు గుప్పు అంటాయి. టేస్ట్ భలే ఉన్నాయండి బోండాలు నిజంగా. ఎప్పుడు కూడా మైదా కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొద్దిసేపు కలిపి పెట్టుకోండి ఆనియను అలాగే కరివేపాకు వేసి ఆ ఫ్లేవర్ అంతా పడి భలే టేస్ట్ ఉన్నాయి నిజంగా. సూపర్. ఇప్పుడు వర్షం ఆగిపోయింది కానీ వర్షం కానీ వస్తుంటే ఈ అమ్మాయి ఎంజాయ్ అనమాట. మేము ఇది డిన్నర్కి తినేస్తున్నాం, ఇంకా అన్నం అలా ఏం లేకుంటాం. కానీ మాడక్స్ కానీ ఇంట్లో అంటే వాడికి స్నాక్సే కావాలి, మళ్ళీ అన్నం కావాలి. ఇంట్లో లేడు కదా, అందుకే నైట్ డిన్నర్ చేసా. ఏమో వీడియోలో కనిపిస్తున్నాడు, బట్టలు బాగాలేక కనపడడు, నైట్ చేసుకుంటాడు కదా, తిరిగిపోయింది. కొంచెం కారము చట్నీ ఎత్తుకొని సూపరు. కారం నేను మామూలుగా చేయండి, వెల్లుల్లి ఫ్లేవర్ ఫుల్ ఉండాలి, వెల్లుల్లి ఫ్లేవర్తో చేస్తాను అన్నమాట. అందుకే అంగళ్ళలో చేసే కారం నాకు నచ్చదు. నేను ఇంటికాడ చేసుకుంటే నేను ఫుల్గా వెల్లుల్లి మంచిగా వేసేసుకుంటాను. అంగట్లో తెచ్చుకున్నాను అనుకోండి కొంచెం సాల్ట్ కలిపేసుకుంటా, ఉప్పగైనా ఉంటుందని. సాల్టీగా ఇది పక్క రోజు ఈవినింగ్ అన్నమాట. ఇదిగో వీళ్ళు వచ్చారు, సాయి వాళ్ళ వైఫ్ వాడు కొడుకు. అంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు, అయినా వస్తాను ఆ రోజు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అనుకోలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి పెళ్ళైన కొత్తలో వచ్చారు వీళ్ళిద్దరూ. వీడైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, కానీ ఆ అమ్మాయి వచ్చి 2 years అలా అయిపోయింది. ఇదిగో కొడుకు కూడా పుట్టేశాడు, ఇదిగో పుడతాడు. హఠాత్తుగా అనుకోకుండా వచ్చారన్నమాట సాయంకాలం. ఎవరో వస్తారని తెలిసింది నాకు. అమ్మ వచ్చింది ఆ రోజు మధ్యాహ్నము, మళ్ళీ వీళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ వచ్చేసింది, ఓహో అమ్మ వచ్చింది కదా అనుకున్నా. అంటే నాకు తెలిసింది ఎవరో వస్తారు అని. కృతిక భలే ఉన్నావయ్యా, భలే ఉన్నావయ్యా. సాయి ఉండి నేను టీ పెడతాను. ఏడా ఆ పిల్ల తాగదా కీర్తి? ఏం కీర్తి తాగవా? ఎట్టున్నారు అమ్మ వాళ్ళు? లడ్డు ఆహా ఇవ్వడు, వద్దు ఇవ్వద్దు, ఓకేనా? ఇవ్వద్దులే సరేనా? ప్రసాదం తెచ్చావా నా కోసము? నా కోసం ప్రసాదం తెచ్చావయ్యా? అయ్యా ప్రసాదం అయ్యా. అమ్మో థ్యాంక్ యూ. ఓకే హాయ్ చెప్పు రిత్విక్ చెప్పు. బాయ్. సరే నాయన. ఫోన్ చేశాడు, ఏమంటా?
ఏమో ఫోన్ చేసి మాట్లాడతలే నేను. సరే ఫోన్ చేసి పెళ్లి పనులు పోతున్నా లోపలికి. సరే వచ్చిన తర్వాత ఫోన్ చేయలేకపోయాడు. సరేలే నాన్న. నేను వస్తే మాట్లాడతాను. సరే సరే సరేలే నాన్న. సరే ఆంటీ. సరే రే బాయ్. బాయ్. ఇదిగో సాయి వాళ్ళు వచ్చి ప్రసాదం ఇచ్చారు. ఈరోజు ఒకటే కాకి అరుస్తూ ఉండిందండి. కాకి అరిచింది, అలాగే నా చేతిలో వస్తువు పడిపోయిందన్నమాట. ఇలా చేతిలో వస్తువు పడిపోతే ఎవరో ఒకరు వస్తారంటారు. అది మీరు నమ్ముతారా అండి? కానీ నాకు ఒక్కొక్కసారి నిజమే అనిపిస్తుంది. కాకి అరిచినప్పుడు కూడా కాకి కూడా ఒకటే అరుస్తూ ఉండింది. మా అమ్మ వచ్చింది, అలాగే వీళ్ళు కూడా వచ్చారన్నమాట, ఫ్యామిలీ. అందులోనూ ఇంటికి ఎవరో ఒకరు వస్తారు అని నాకు తెలిసింది అని చెప్పాను కదా. అంటే చేతిలో వస్తువులు పడిపోయాయి అనుకోండి, అంటే అనుకోకుండా మన చేతిలో వస్తువు ఏదైనానండి పనిచేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక వస్తువు పనిచేసేటప్పుడు కానీ కింద పడింది అనుకోండి, అంటే మనకు తెలియకుండా, అంటే ఏదైనా తగిలి అలా కాదు, మనకు తెలియకుండా జారిపోయి కింద పడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారండి ఆ రోజు. అలా నాకు ఆ రోజు 2 times పడిపోయింది అనమాట. అప్పుడే అనుకున్నా ఎవరో ఒకరు వస్తారు ఖచ్చితంగానని. చెప్పాను కదా, అమ్మ వచ్చింది, అలాగే వీళ్ళు కూడా వచ్చారన్నమాట. ఈ విషయం మీకు తెలుసా అండి? అలా చేతిలో వస్తువు పడిపోతే అనుకోకుండా మన ప్రమేయం లేకుండా ఎవరైనా వస్తారనని. ఫస్ట్లో నాకు కూడా తెలియదు, ఎవరో చెప్పారు ఇలా చేతిలో వస్తువు జారి పడిపోతే ఎవరో ఒకరు వస్తారనని. ఒకవేళ మీకు కానీ తెలియకపోతే నెక్స్ట్ టైం గమనించండి. అంటే కాకరిస్తే చుట్టాలు వస్తారని తెలుసు, అది వేరే విషయము. కానీ ఇది కూడా ఖచ్చితం అండి, ఇలా జరిగినా కానీ. కాకి కూడా సందేశం పంపించింది నాకు పొద్దున్నే వస్తారు ఎవరో ఒకరని. ఇదిగో ఇక్కడ ఇలా ఉప్మా చేసేస్తున్నా, ఇలా పొడిగా నేను ఎప్పుడు చేయలేదండి. పెళ్ళైన కొత్తల్లో కూడా చేసానో లేదో కూడా తెలియదు, అసలు చేయలే. పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు. నేను ఎప్పుడు చేసినా లిక్విడీగానే చేస్తానన్నమాట, కొంచెం జారుగా టమోటా బాత్ లాగా. అలా ఎప్పుడు చేయలే. సరే ఆ రోజు చేద్దాంలే అనుకొని చేశానన్నమాట. ఇక్కడ ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నా నా కోసమని, ఎందుకంటే నాకు ఉప్మా తినాలనిపిలా. అందుకే కొద్దిగా అన్నం ఉందన్నమాట, అందుకే అది నేను తినేద్దామని ఇలా ఆమ్లెట్ వేసుకుంటున్నా. ఇది అలక్స్కి కొంచెం నేను కూడా తింటానులే, చక్కెర వేసుకొని అన్నం తిన్న తర్వాత. అలాగే ఇదిగో పచ్చిమిరపకాయలు, టమోటాలు, అలాగే అల్లం కూడా తెప్పించాను. ఇవన్నీ కడిగి ఇలా ఆరబెట్టేసాను అన్నమాట. ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో వేసేస్తా. ఈ పచ్చిమిరపకాయలు తొడియాలు ఒలిసేసి కవర్లో వేసి పెట్టేస్తాను అన్నమాట. అల్లం కూడా ఆరిన తర్వాత వేసి పెట్టేసుకుంటా. ఈ మామిడికాయ అయితే ఇక్కడే తెచ్చా, రోడ్లో అంగట్లో. ఇవైతే మార్కెట్లో తెప్పించా అన్నమాట. వేరే అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయితో ఇచ్చి తెప్పించాను. ఇలా కడిగేసి నీట్గా పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ కూడా గలీజ్ లేకుండా, జిడ్డు లేకుండా. ఇవి ఆరిన తర్వాత ఈ తొడియాలు ఇవి తీసేయాలి, లేకపోతే పాసిపోతాయి. ఇందాక సాయి వాళ్ళు వచ్చారు కదా, ఇదిగోండి ఈ ప్రసాదం తీసుకొచ్చారు వాళ్ళు పెంచిల కోనకు వెళ్ళారట, అందుకే ప్రసాదం తెచ్చారు. ప్రసాదం తిందామని తీసుకుంటున్నాను. అదే అనుకుంటూ ఉన్నాను కదా, చెప్పాను కదా, కాకి సందేశం పంపించింది, అలాగే చేతిలో వస్తువు మన ప్రమేయం లేకుండా పడిపోయింది. 2 times పడిపోయిందండి ఆ రోజు నాకు. అంటే నాకు తెలుసు ఎవరో చెప్పారు కాబట్టి అప్పటి నుంచి అనుకుంటా, చేతిలో వస్తువు పడిపోతే ఎవరో వస్తారని అనుకుంటూ ఉంటాను. అందుకే ఖచ్చితంగా ఆ రోజు ఇద్దరు వచ్చారు, మా అమ్మ అలాగే సాయి వాళ్ళు. నేనైతే అన్నం తినేసి తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది కదా, ప్రసాదం ఉంది కదా, ఈ ప్రసాదం తిన్నామని తీసుకున్నాను. ఇదేనన్నమాట ఈరోజుటి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.